ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇచ్చారు. 2 రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్లో వైద్యులపై దాడి జరగడంపై మండిపడుతున్నారు. వైద్యులపై దాడులను నిరోధించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు జారీ చేశారు. రేపటి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. వైద్యులపై దాడికి నిరసనగా గత 2 రోజులుగా విజయవాడ జీజీహెచ్లో జూడాలు ఆందోళన చేస్తున్నారు. అత్యవసర సేవల మినహా మిగిలిన వైద్య సేవలు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు జూడాల నిరసనలు, సమ్మె నోటీసుపై వైద్య కళాశాలల ప్రిన్సిపల్, జూడా ప్రతినిధులతో డిఎంఈ నరసింహతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ సమావేశంలో వైద్యులపై దాడులను నిరోధించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచి సమ్మెలోకి వెళతామని జూనియర్ డాక్టర్లు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సమ్మె నోటీసుపై జూడాలతో ఇప్పటికే డిఎంఈ చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమైనట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ఇచ్చినటువంటి సమ్మె నోటీసుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా భారీ మెజార్టీతో వైసీపీకి సంబంధించిన పార్టీని మట్టి కరిపించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత దిగ్విజయంగా అట్టహాసంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క లోకేష్ గాని, మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని ఆకర్షించుకుంటూ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అప్రసాటంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న అంటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని దెబ్బ తగిలింది, ఊహించని షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం. జూడాలకు సంబంధించి గత 3 రోజులుగా కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడ కావడంతో, అలాగే విజయవాడలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడంతో 2 రోజులు కూడా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏదైతే అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కూడా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వచ్చారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో కూడా అతను దురదృష్టవశాత్తు చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దురదృష్టవశాత్తు చనిపోయిన ఘటన బాధితులు ఎలా తీసుకున్నారనంటే, జూనియర్ డాక్టర్లు ఆ బాధితుడికి సంబంధించి సరైన వైద్యం చికిత్స అందించలేకపోవటం వల్లే అతను చనిపోయాడని కూడా వాళ్ళు కోపోద్రిక్తులైన ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా వారి మీదకి, ఆ డాక్టర్ల మీదకి బాధితులు దాడి చేశారు. ఈ దాడి చేసిన నేపథ్యంలో గత 3-4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమ్మెకి సంబంధించి కొంత మేరకు వాళ్ళకు ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసింది, వారిని స్టేషన్ కి తరలించింది. ఈ నేపథ్యంలోనే అనుకోని సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లలో మహిళలకు సంబంధించి కానీ, అలాగే జూనియర్ డాక్టర్లు మొత్తానికి సంబంధించి కానీ, పురుషులు కానీ మహిళలు కానీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, వారికి సంబంధించిన సమస్యల గురించి కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారు బాగా ఇదైనట్టు కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జూనియర్ డాక్టర్ల సంఘం నోటీస్ అందజేశారు డిఎంఈ నరసింహంకి. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం మేరకు ఎవరైతే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారో, పనిచేస్తున్న క్రమంలో వారికి కనీస మౌలిక వసతులు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించి అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టకపోతే తాము ఎలాగా ఆ పని చేయాలనే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే మహిళా డాక్టర్లు ఉన్నారో, మహిళా డాక్టర్లకు సంబంధించి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, ఏదైనా వాళ్ళకున్న వాళ్ళకున్న వసతులకి కొన్ని సంబంధించి పర్సనల్ ఇబ్బందులకు సంబంధించి కానీ ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదని ముఖ్యంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ దీని మీద
శ్రద్ధ తీసుకునేలాగా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వారు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సత్యకుమార్ రాజు దీనిపై స్పందించాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అయితే ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇచ్చారు. 2 రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్ లో వైద్యులు దాడి జరగటంపై మండిపడతా ఉన్నారు జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే వైద్యులపై దాడుల్ని ప్రప్రథమంగా నిరోధించాలని, దీనికి సంబంధించి కఠిన చట్టం ఒకటి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే గత నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకైతే సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి ఆ నోటీసులు అందించిన ప్రస్తుతానికి అయితే నోటీసులు రక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారు కదా జూడాలు. ఏంటి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ నాగేశ్వరరావు? ప్రధానంగా చూసుకుంటే శివ, దీనికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే హౌస్ సర్జన్ చేస్తున్నారో, ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే డిగ్రీ ఎంబీబీఎస్ చదువుతున్నారో వీళ్ళకి సంబంధించి అత్యవసర విభాగాలలో, అలాగే వివిధ హార్ట్ కు సంబంధించి, లివర్ కు సంబంధించి, కిడ్నీకి సంబంధించి, అలాగే ఎముకలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, మహిళా సమస్యలకు సంబంధించి వివిధ విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల్లో పనిచేసేందుకు కూడా వివిధ శాఖలకు సంబంధించి డాక్టర్లను అక్కడ వైద్యానికి సంబంధించి ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు చేసిన క్రమంలో తమ యొక్క పేషెంట్ ఎవరైనా చనిపోయిన పక్షంలో, తమ యొక్క పేషెంట్ కి ఏదైనా సరైన వైద్యం అందలేని పక్షంలో ఆ బాధిత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కోపగ్రస్తులై పక్కన చెప్పిన వారు మాటలేని డాక్టర్ల మీద దాడి చేసే పరిస్థితి. ఈ దాడి చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధువులు డాక్టర్ల మీద దాడి చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ దాడి క్రమంలో నిజంగానే పేషెంట్ కి కొన్ని ఆర్థిక పరంగా చూపించుకోలేక ప్రభుత్వ హాస్పిటల్కి వస్తాము. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రభుత్వ డాక్టర్లు వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేది కొంత మేరకు మనుషుల్లో ఒక నాటుకుపోయిన బీజం లాగా పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు కావాలని చేస్తున్నారని వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో బంధువులు డాక్టర్ల మీద దాడి చేసినప్పుడు ఈ యాక్ట్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న సమయంలో తమపై దాడి చేస్తే కఠిన చట్టాలు ఉంటే కనుక తమని ఖచ్చితంగా దాడి చేయడానికి భయపడతారు. ఆ కఠిన చట్టాలు అమల్లోకి తీసుకురావాలని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాజు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మేరకు దీని మేరకు చర్చిస్తున్నట్లయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఇలాంటి సమ్మె నోటీస్ ఇవ్వటం, సమ్మె చేయటం అనేది దురదృష్టకర పరిస్థితి అని కూడా చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి జూడాలకైతే మంచి సమాచారం అందించే అవకాశాలే ఉన్నట్లు కనపడతా ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ శివ.